హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ట్యూనా ఫిష్తో గ్రీన్ చట్నీ వేసుకొని ఫ్రై అండి. చాలా టేస్టీగా, అసలు చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ట్యూనా ఫిష్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఫేమస్ ఫిష్ అండి. ఇది చాలా టేస్టీ ఫిష్ కూడా అండి. ఇది సీలో దొరికే ఫిష్, చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా పిల్లలకి మనం ఈవినింగ్ స్నాక్స్లో పెడితే ఇది ఫుల్గా ప్రోటీన్తో ఉన్న ఫుడ్ అండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా పెట్టడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇలా తీసుకోవడం వల్ల ఈ ఫిష్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మనం ఈ ఫిష్తో కర్రీ ఇంకా ఫ్రై కూడా చేసాము. ఇలాగా గ్రీన్ చట్నీతో ఫ్రై, ఇంకా దీన్ని నేను ఆల్రెడీ డ్రై కూడా చేశానండి. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. ఇలా కొన్ని ఫిష్ పీసెస్ని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని వీటిని కొంచెం పసుపు వేసుకొని దీంట్లోనే కొంచెం కారం వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఇంకా దీంట్లో కొంచెం హోల్ మసాలా అండి. నేనైతే హోల్ మసాలా వేస్తున్నాను. ఈ హోల్ మసాలా చాలా బాగుంటుంది. మీరు ఈ హోల్ మసాలా ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గరం మసాలా వేసుకుని ఎలా ఉంటే మీరు అలా మ్యారినేట్ చేసుకోవచ్చండి. కానీ ఈ హోల్ మసాలా మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ చాలా బాగుంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు ఒకసారి చేసుకొని తీసుకున్న తర్వాతే మీకు టేస్ట్ తెలుస్తుందండి. దీన్ని ఒకసారి ఆ మసాలాను తయారు చేసుకొని చాలా బాగుంటుంది. సో ఇలా ఇప్పుడు దీన్ని మనం 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. ఈ 1 అవర్ తర్వాత మీకు టైం ఉంటే 24 అవర్స్ కూడా ఉంచేసినా ఏమవుదు, మంచిగా మ్యారినేట్ అవుతుందండి. ఇలా కొన్ని వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం సోంపు, ఇంకా జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం చిన్నగా కట్ చేసుకుందాము. మిక్సీ తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం పెద్దగా ఉంటే పీసెస్ని కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది మిక్సీ తిరిగేటప్పుడు మనకి కొంచెం జారుగా ఉండి త్వరగా అవ్వవు, కొంచెం లైట్గా కట్ చేసుకుని వేసుకుంటే మంచిదండి. సో ఇందులో ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి ఇందులో వేసేసుకొని ఇందులో మనం తీసుకున్న 1 టేబుల్ స్పూను సోంపు అండి, ఇది 1/2 టేబుల్ స్పూను జీలకర్ర ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము 1 నిమ్మకాయతో జ్యూస్ వేసుకుందామండి. మనం తీసుకునే క్వాంటిటీకి 1 లెమన్ అయితే కరెక్ట్గా చక్కగా బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి జ్యూస్ వేసుకొని ఇందులోకి ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇందులోకి ఒకసారి మిక్సీ పట్టేసుకొని, మిక్సీ పట్టిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ వేసుకొని దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చట్నీ ఇంకా ఫిష్లో టచ్ చేసుకొని తీసుకోవాలనుకుంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. అలా కూడా ఫిష్ని మనం తీసుకునేటప్పుడు ఇందులో కొంచెం డిప్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొంచెం మనకి ఫ్రైకి సరిపడేట్టుగా ఆయిల్ వేసుకొని ఒక్కొక్క పీసు దీని మీద వేసేసుకొని మనం 2 సైడ్స్ కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ముందు ఇలా ఒకసారి సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో హైలో పెట్టి దీన్ని ఫిష్ని ఈ విధంగా 2 వైపులో కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు దీంట్లోకి మనం గ్రీన్ చట్నీ వేసుకుందామండి. అసలు చాలా బాగుంటుంది. ఇలా మనం చేసుకున్న ఈ పీసెస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 1 or 2 days కూడా ఫ్రిడ్జ్లో చాలా బాగుంటాయండి. చక్కగా మనం కావాల్సినప్పుడు దాంట్లోంచి తీసుకొని వేడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇలా మొత్తం పీసెస్ అన్నింటికి కూడా ఇలా ఈజీగా వేసేసుకొని అప్లై చేసేసుకుంటే 1 side వేసినా సరిపోతుందండి. ఇది 2 sidesకి సరిపోతుంది. అప్పుడు ఇలా 1 side వేసుకొని దీన్ని మనము చక్కగా కిందంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని నెమ్మదిగా దీన్ని టర్న్ చేసుకుందాము. ఆల్రెడీ మనం దీన్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా టర్న్ అయిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని దీన్ని ఇలా టర్న్ చేసుకుందాము. ఇలా సెకండ్ టర్న్ తీసుకొని జస్ట్ ఒక 30 seconds దాన్ని అలా ఉంచి మళ్ళీ వెంటనే మళ్ళీ దీన్ని మనం టర్న్ చేసుకుందామండి. అప్పుడు మసాలా 2 వైపులా కూడా చక్కగా అప్లై అవుతుంది. సో ఇలా వెంటనే దీన్ని మనం ఒక 30 secondsలో కంప్లీట్గా దీన్ని మళ్ళీ ఇలా మొత్తాన్ని టర్న్ చేసుకుందాము. ఇంతేనండి. అలా టర్న్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా మన గ్రీన్ చట్నీతో పీసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆనియన్స్తో పాటు తీసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మీరు ఆ సోంపు ప్లేస్లో కావాలంటే మీరు మింట్ కూడా వేసుకోవచ్చండి, పుదీనా ఆకులు. ఆ టేస్ట్ ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా తీసుకోవడం వల్ల. ఇది వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళు కూడా ఈవినింగ్స్ దీన్ని ఇలా 2 pieces తీసుకున్నా కూడా వాళ్ళకి అందవలసిన ప్రోటీన్స్ అన్నీ కూడా చక్కగా అందుతాయండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఫిష్. మీరు ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా నేరుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.